హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే బుల్లిరాజు లిన్ హీరోయిన్ కార్లో వెళ్ళి తీరాలి అని పట్టుబడటం వల్ల హీరోయిన్ కూడా లిన్ని కార్లో పిలుచుకుని వెళ్తుంది కదా. కానీ సడన్ గా కార్ కంట్రోల్ తప్పి ఓవర్ స్పీడ్ గా వెళ్తుంది. బ్రేక్ కూడా వర్క్ అవ్వకుండా పోతుంది. ఆ టైం కరెక్ట్ గా హీరోకి విషయం తెలిసి ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. వాడి కార్ ని హీరోయిన్ కార్ ముందు అడ్డంగా స్టాప్ చేసి పెద్దగా యాక్సిడెంట్ అవ్వకుండా ఎలానో హీరోయిన్ కార్ ని స్టాప్ చేసేస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే ఈ విషయాన్ని కోర్ట్ లేడీ వెళ్ళి యూనా దగ్గర చెప్పగా యూనా కూడా వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న మిన్ దగ్గర నా కొడుక్కి ఏమైంది, వాడిని ఎవరైనా అటాక్ చేశారా, ఎలా ఇలా జరిగింది అని చాలా టెన్షన్ గా అడుగుతుంటుంది. అప్పుడు మిన్ భయపడకండి, రాజు బానే ఉన్నారు, చిన్న గాయాలు అయ్యింది అంతే అన్నట్లు చెప్పగా యూనా కూడా వెళ్ళి లిన్ని చూస్తుంది. లిన్ని అలా చూస్తున్నప్పుడు యూనాకి చాలానే బాధగా ఉంటుంది. ఆ తరువాత హీరో గురించి అడుగుతుంది. ఇయాన్ కూడా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లోనే కదా ఉన్నాడు, అతనికి ఏం కాలేదు కదా, బానే కదా ఉన్నాడు అని అడగ్గా హీరోకి బాగా దెబ్బ తగిలింటుంది. సో సర్జరీ జరుగుతుంది అన్నట్లు చెప్తారు. యాక్చువల్లీ హీరోయిన్ కార్ చాలా స్పీడ్ గా కంట్రోల్లోనే లేకుండా వచ్చింటుంది కదా. సో హీరో వాడి పవర్ మొత్తాన్ని యూజ్ చేసే ఆ కార్ ని స్టాప్ చేసింటాడు. సో ఇప్పుడు ఆ విషయం అంతా మిన్ యూనా దగ్గర చెప్తుంటాడు. ఆ టీం అక్కడికి ఒకతను వస్తాడు మిన్ దగ్గర మాట్లాడాలి అని. ఇప్పుడు మిన్ కూడా యూనా దగ్గర మాట్లాడేసి బయట వెళ్తే ఆ పర్సన్ మిన్ దగ్గర హేజుకి పెద్దగా దెబ్బలేం తగలలేదు, అయినా ఇంకా మేల్కోలేదు, అన్కాన్షియస్ లోనే ఉన్నారు అంటాడు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ గురించిన న్యూసే సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ అని అన్నింటిలోనూ పోతుంటుంది. ఇప్పుడు మిన్ వచ్చి ఆ కార్ హేజుది అని అందరికీ తెలిసిపోయిందా అని అడుగుతుంటాడు. ఆ టైం అక్కడికి వచ్చిన యూనా మిన్ మాట్లాడిందంతా విని ఇప్పుడు మిన్ దగ్గరకు వెళ్ళి యాక్చువల్లీ యూనాకి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని తెలియదు, ముఖ్యంగా కార్ ని డ్రైవ్ చేసింది హీరోయిన్ అని కూడా తెలియదు. దానివల్ల ఇప్పుడు మిన్ దగ్గర హేజు గురించి మాట్లాడుతున్నారేంటి, ఈ యాక్సిడెంట్ కి తనకి ఏం సంబంధం అని అడిగినప్పుడు ఇంకా వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పగా వెంటనే యూనా కోపంగా హీరోయిన్ ని చూడటానికి వెళ్తుంటుంది. అప్పుడు మిన్ యూనా దగ్గర ఇప్పుడు మీరు కోపంలో ఉండటం వల్ల ఎలాంటి డెసిషన్ తీసుకున్నా చూసి జాగ్రత్తగా తీసుకోండి, రాజు వెళ్ళిన కార్ యాక్సిడెంట్ అయ్యింది, యువరాజు అతని ప్రాణాలని కూడా లెక్క చేయకుండా రాజుని కాపాడారు, ట్రాఫిక్ వైలేషన్ కూడా జరిగింది, ఈ విషయం మాత్రం బయట తెలిస్తే రాజుకే పెద్ద ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ఈ ప్రాబ్లం ని పెద్ద ఇష్యూ చేయకండి అంటాడు. అప్పుడు యూనా ఆ హేజుని కాపాడటానికే కదా ఇలా అంతా చెప్తున్నారు అని అడిగినప్పుడు నేను ఇదంతా హేజు కోసం చెప్పడం లేదు, రాజు కోసమే చెప్తున్నా అంటాడు. అలానే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ని చూపిస్తారు. లోపల హీరోకి ఆపరేషన్ జరుగుతుంటుంది. బయట అసిస్టెంట్ కోర్ట్ లేడీ అని అందరూ టెన్షన్ గా కూర్చుంటారు, హీరోకి ఏం అవ్వకూడదు అని. ఇప్పుడు ఆపరేషన్ ని కంప్లీట్ చేసి డాక్టర్ బయట వచ్చి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ మంచిగా జరిగింది అన్నట్లు చెప్తాడు. ఆ మాట విన్న తరువాతనే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలానే హీరోయిన్ ని చూపిస్తారు. మిన్నే హీరోయిన్ దగ్గర ఉంటాడు. వాడికి హీరోయిన్ ని అలా చూస్తున్నప్పుడు చాలానే కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు హాస్పిటల్లో నుండి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర హేజుకి సెక్యూరిటీని కాస్త పెంచండి, ఇంకా తను మేల్కున్న వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి అన్నట్లు చెప్పేసి వెళ్తాడు. ఇంకా ఇంకో పక్క లిన్ మేల్కుంటాడు. మేల్కున్న వెంటనే హీరోయిన్ ని చూడటానికి వెళ్తాడు. ఆ యాక్సిడెంట్ అప్పుడు కార్ ఓవర్ స్పీడ్ గా వెళ్లడంతో లిన్ చాలానే భయపడి అంతలా ఏడ్చింటాడు. అప్పుడు హీరోయినే లిన్ చైని పట్టుకొని భయపడుకో అని వాడికి ధైర్యం చెప్పింటుంది. దానివల్ల ఇప్పుడు లిన్ కి హీరోయిన్ చాలానే నచ్చేస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళగానే హీరోయిన్ చైన్ని పట్టుకుంటాడు. వెంటనే హీరోయిన్ కూడా మేల్కుంటుంది. ఇప్పుడు లిన్ని చూడగానే ఫాస్ట్ గా పైకి లేచి రాజా మీరెలా ఉన్నారు, మీకేం కాలేదు కదా, బానే ఉన్నారు కదా అని అడుగుతుంటుంది. అప్పుడు లిన్ నేనే మీకు సారీ చెప్పాలి, నేను కార్లో వెళ్ళాలి అని అల్లరి చేయడం వల్లనే కదా ఇలా అంతా జరిగింది, నన్ను క్షమించండి అంటాడు. హీరోయిన్ కూడా పర్లేదు రాజా అంటుంది. ఆ తరువాతనే హీరోయిన్ కి హీరో గుర్తొచ్చి అవును యువరాజు ఎలా ఉన్నారు అని చాలా టెన్షన్ గా అడుగుతుంటుంది. లిన్ కూడా అంకుల్ కి ఆపరేషన్ జరిగింది అన్నట్లు చెప్పగా ఏంటి ఆపరేషనా అని హీరోయిన్ వెంటనే హీరోని చూడటానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన వెంటనే ఎలా ఉన్నావు ఏమి అని కూడా అడగదు. నీకేమైనా పిచ్చి పట్టిందా, కార్ అంత స్పీడ్ గా వస్తున్నప్పుడు నువ్వెందుకు ఆ కార్ ముందొచ్చావు అని అడుగుతుంటుంది. అప్పుడు అక్కడ నిల్చో ఉన్న హీరో అసిస్టెంట్ హీరోయిన్ హీరోని అలా అరవడం చూసి
యువరాజు ఇప్పుడే కాన్షియస్ లోకి వచ్చారు, అంతలో ఎందుకు మీరు ఇలా వచ్చి అరుస్తున్నారు అన్నట్లు అడుగుతుంటాడు. కానీ హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా హీరో ఫేస్ కి కూడా దెబ్బ తగిలింటుందా దాన్ని చూసేసి ఫేస్ లో కూడా దెబ్బ తగిలిందా అని పక్కన కూర్చొని చూస్తుంటుంది. అప్పుడు హీరో అదంతా ఉండని నువ్వు ఎలా ఉన్నావు అని అడిగి హీరోయిన్ కి తల మీద లైట్ గా దెబ్బ తగిలింటుంది. దాన్ని చూస్తుంటాడు. ఆ తరువాత ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా అని అంత కేరింగ్ గా హీరో అడగడంతో హీరోయిన్ కి ఒకలా అయి దూరంగా వచ్చేస్తుంది. ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమని పంచుకుంటుంటారు. ఇప్పుడు ఆ టైంలోనే హీరోయిన్ అన్న తేజుని వాడి వైఫ్ ని చూపిస్తారు. ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తేజున్ నాన్న వాడికి కాల్ చేసి వెంటనే టీవీని ఆన్ చేసి చూడు అంటాడు. వీళ్ళు టీవీని ఆన్ చేసి చూస్తే నిన్న నైట్ జరిగిన యాక్సిడెంట్ గురించిన న్యూస్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఆ న్యూస్ ని చూడగానే తేజున్ వాడి వైఫ్ ఇద్దరు అంతలా షాక్ అవుతారు. ఇంకా వాడు నేను వెంటనే వస్తున్నా నాన్న అని ఆ తేజున్ వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే ఇప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ జియాంగ్ ని చూపిస్తారు. తను ఇప్పుడు హీరోయిన్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు తనని లోపలికి వదలనంటున్నారు. తను అయితే ఆ రోజే కదరా నన్ను చూసారు, అంతలో నన్ను మర్చిపోయారా అని చెప్పి వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు ఎలా వదులుతారు? ఇలా వాళ్ళ దగ్గర జియాంగ్ పోరాడుతున్నప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్పిన తరువాతనే జియాంగ్ ని లోపలికి వదులుతారు. జియాంగ్ కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి హీరోయిన్ ని కోపంగా చూస్తూ ట్యాబ్ ని తీసి చూపిస్తుంది. చూస్తే హీరోయిన్ నిన్న చేసిన యాక్సిడెంట్ వల్ల వాళ్ళ కంపెనీ షేర్స్ అన్ని తగ్గిపోయి ఉంటుంది. మీ నాన్న ఈ విషయం వల్ల చాలానే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎలా సరి చేయబోతున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ అయితే నాకు యాక్సిడెంట్ అయిన విషయం మా నాన్నకి తెలిసిందాది. అయినా కూడా మా నాన్న గాని మా అన్న గాని ఒక ఫోన్ కాల్ కూడా చేసి ఎలా ఉన్నాను అని అడగలేదు కదా అని హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. అప్పుడు జియాంగ్ మీ నాన్నకి ఎప్పుడు నీ మీద ప్రేమ ఉన్నింది అని ఈ రోజు కొత్తగా ప్రేమ చూపించడానికి నువ్వు దాని గురించంతా వదులు. నైట్ ఎందుకు యాక్సిడెంట్ అయింది? తాగేసి డ్రైవ్ చేసావా ఏంటి అని అడగ్గా హీరోయిన్ అలా అంతా ఏం లేదు, కానీ ఏమైందని తెలియడం లేదు. సడన్ గా కార్ స్పీడ్ నా కంట్రోల్లోనే లేకుండా పోయింది, బ్రేక్ కూడా వర్క్ అవ్వకుండా పోయింది, అందుకే యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. వెంటనే జియాంగ్ అయితే డాష్ క్యామ్ లో ఉన్న వీడియోని ప్రెస్ వాళ్ళకి చూపించి నీ మీద ఎలాంటి మిస్టేక్ లేదు అని చెప్దామంటుంది. కానీ హీరోయిన్ అలా అంతా చేయలేమంటుంది. ఏమంటే హీరోయిన్ యాక్సిడెంట్ చేసిన విషయం మాత్రమే అందరికీ తెలుసు, కానీ కార్ లోపల రాజు ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. దానివల్ల మనం ప్రెస్ వాళ్ళకి డాష్ క్యామ్ ని చూపించాము అంటే కార్ లోపల రాజు ఉన్న విషయం అందరికి తెలిసిపోతుంది. ఆ తరువాత ఈ విషయం ఇంకా పెద్దదవుతుంది. దానివల్ల సైలెంట్ గా ఉండటం బెటర్ అంటుంది. అప్పుడు జియాంగ్ ఏం చేసి పెట్టావు జియాంగ్, నువ్వు ఫస్ట్ నువ్వు యువరాజుని పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్నావు కదా, దాన్ని క్యాన్సిల్ చేయి. యువరాజు నీ లైఫ్ లోకి వచ్చినప్పటి నుండి నీకు అన్ని చెడ్డగానే జరుగుతుంది, దానివల్ల ఈ పెళ్లి వద్దు అంటుంది. వెంటనే హీరోయిన్ అలా అంతా ఏం లేదు, ఇయానే నిన్న నన్ని ఆ యాక్సిడెంట్ లో నుండి కాపాడాడు అని చెప్పినప్పుడు జియాంగ్ ఏమంటుంది ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక ఎలానో 3 years తరువాత డివోర్స్ తీసుకోబోతున్నారు, అంతలో ఇద్దరు ఎందుకు రోమియో జూలియట్ లా చేస్తున్నారు అన్నట్లు అడుగుతుంటుంది. ఆ టైం కరెక్ట్ గా మిన్ అక్కడికి వస్తాడు. వాడు జియాంగ్ చెప్పిందంతా వినేసింటాడు. దానివల్ల షాకింగ్ గా ఏంటి డివోర్సా అన్నట్లు అడగ్గా ఇంకా హీరోయిన్ కూడా మేనేజ్ చేయలేక నిజమంతా మిన్ దగ్గర చెప్పేస్తుంది. ఇలా నేను ఇయాన్ ఇద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాము అని ప్లాన్ చేసిందాము అని చెప్తుంది. అప్పుడు మిన్ రాజభవనంలోకి రావడం అంతా నువ్వు అనుకుంటున్నట్లు ఏమంతా ఈజీ అయిన విషయం కాదు, నీ ప్రాణాలకి ప్రాబ్లం రావచ్చు, సో వద్దు అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నా దగ్గర డబ్బు, పదవి, అందం, టాలెంట్ అని అన్నీ ఉంది, కానీ స్టేటస్ మాత్రం లేదు, అది ఇయాన్ని పెళ్లి చేసుకుంటేనే వస్తుంది, అందుకే ఇలా చేస్తున్నా అంటుంది. అప్పుడు మిన్ అయితే నువ్వు ఈ స్టేటస్ కోసమే పెళ్లి చేసుకుంటున్నావు అంటే నన్ను పెళ్లి చేసుకో, నేను ప్రైమ్ మినిస్టరే కదా, ఆటోమేటిక్ గా నీకు ఆ స్టేటస్ పవర్ అన్నది వచ్చేస్తుంది అంటాడు. కానీ మిన్ చెప్పిన దానికి హీరోయిన్ ఏం చెప్పిందని చూపించలేదు. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్ కి వెళ్ళిపోయింటాడు. మిన్ కూడా హీరోని చూడటానికి వస్తాడు. ఆ టైంలోనే ఇంకో పక్క హీరోయిన్ ని చూపిస్తారు.
హీరో డిశ్చార్జ్ అయిన విషయాన్ని హీరోయిన్ దగ్గర చెప్పనే లేదేమో, వాడిష్టానికి చెప్పకుండానే వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంటుంది. హీరోయిన్ కూడా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది. కానీ హీరోకి కాల్ చేస్తుంటే కాల్ పోవడం లేదు. దానివల్ల వాగుతూనే కాల్ చేస్తుంటుంది. ఎలా నా దగ్గర చెప్పకుండానే డిశ్చార్జ్ అయిపోయాడు, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు కదా అని వాగుతున్నప్పుడు అప్పుడే జియాంగ్ ఒక విషయం చెప్తుంది. పొద్దున హాస్పిటల్లో మిన్ నీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నప్పుడు యువరాజు నీ రూమ్ దగ్గర నిల్చో ఉన్నాడు అంటుంది. అప్పుడే హీరోయిన్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు మిన్ హీరోయిన్ దగ్గర ఇయానికి బదులు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింటాడు కదా, అదంతా హీరో విన్నట్లున్నాడు. సో ఇప్పుడు హీరోయిన్ కూడా అయితే ఇయాన్ నేను మిన్ మాట్లాడిందంతా వినేశాడా, అందుకే నా దగ్గర చెప్పకుండానే ఇలా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడా అని షాక్ అవుతుంటుంది. ఇంకా హీరోయిన్ హీరో ప్లేస్లోనే కదా స్టే చేస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తుంది. కానీ హీరో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర హీరోయిన్ని అక్కడి నుండి తన ఇంటికి పంపించేయండి అని చెప్పినట్లున్నాడు. సో వాళ్ళు ఆ విషయాన్ని ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్పి హీరోయిన్ థింగ్స్ అన్ని ప్యాక్ చేసి హీరోయిన్ కార్లో పెట్టుంటారు. హీరోయిన్కి అయితే మండిపోతుంది. సో వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. కానీ హీరో కాల్ని ఎత్తడమే లేదు. వెంటనే హీరోయిన్ కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. ఎందుకు హీరో హీరోయిన్ని వాడి ప్లేస్లో నుండి వెళ్ళిపోమన్నాడు అని చూస్తే, పొద్దున హాస్పిటల్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ని చూద్దామని తన రూమ్ దగ్గరకు వెళ్ళినప్పుడే హీరోయిన్ మిన్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసింటాడు. అప్పుడు మిన్ హీరోయిన్ దగ్గర అయితే నువ్వు స్టేటస్ కోసమే ఇయాన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా అవును మరి ఇంకెందుకు అన్నట్లు చెప్పింటుంది. అప్పుడు మిన్ అయితే ఇయానికి బదులుగా నన్ను పెళ్లి చేసుకో అన్నట్లు అడిగింటాడు కదా. అదంతా విని హీరోకి ఒకలా బాధగా అయిపోయింటుంది. అందుకే హీరోయిన్ దగ్గర చెప్పకుండానే వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. ఆ టైం హీరోయిన్ దగ్గర నుండి హీరోకి మెసేజ్ వస్తుంది. మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు, ఏం డిసైడ్ అయ్యారు, ఏమున్నా సరే డైరెక్ట్ గా చెప్పేసేయండి అని మెసేజ్ చేస్తుంది. కానీ హీరో అప్పుడు కూడా ఏం రిప్లై ఇవ్వడు, సైలెంట్ గానే ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ హీరోని చూడటానికి డైరెక్ట్ గా ప్యాలెస్ కి వెళ్ళిపోతుంది. ఆ టైం కరెక్ట్ గా యూనా రాగా ఇప్పుడు హీరోయిన్ ని చూసి కొంతమందికి ఎంత రూల్స్ ని ఫాలో అవ్వమని చెప్పినా వినరు, వినకపోతే ఇలానే జరుగుతుంది అని హీరోయిన్ మీద ఫన్ చేసి వెళ్తుంటుంది. హీరోయిన్ కి అయితే మండిపోతుంటుంది. అయినా కూడా ఇప్పుడు తన టైం కాదు అని కంట్రోల్ చేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోని మీట్ అయి ఎందుకు నన్ను మీ ప్లేస్ లో నుండి అలా పంపించేశారు, మీ వదిన యూనా ఏమైనా చెప్పారా, లేదంటే హాస్పిటల్లో మిన్ వచ్చి నా దగ్గర మాట్లాడిందంతా నువ్వు ఏమైనా విన్నావా ఏంటి, అందుకే నన్ను పంపించేశావా అని అడుగుతుంది. కానీ హీరో మిన్ హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకున్న విషయం గురించి ఏం మాట్లాడాడు. హీరో ఏం చెప్తాడు, నీ కార్లో బ్రేక్ వర్క్ అవ్వకుండా పోవడం, నిన్న నైట్ జరిగిన యాక్సిడెంట్ అంతా ఎవరో కావాలనే చేసినట్లున్నారు, మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, త్వరలోనే అదెవరు అని కనిపెట్టిస్తాము, ఇంకా మన పెళ్లిని స్టాప్ చేసేద్దామంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. ఏం అర్థం కావడం లేదు తనకి. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్